కమిషన్ల మీద ఉన్న కకృతి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు. ఈ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల బ్రహ్మం అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖలో అభివృద్ధి పేరుతో కొన్ని కోట్ల కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. ఫలితాలు గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఈ సంవత్సరం పూర్తిగా పడిపోవటం జరిగింది. పడిపోయినటువంటి ఫలితాల గురించి కారణాలు వెతికేటువంటి ప్రయత్నం చేయకపోగా వచ్చేటువంటి పరీక్షలనైనా సరే మంచిగా నిర్వహించాలనేటువంటి ప్రయత్నం చేయకపోగా తండ్రి అధికారంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సాక్షి పత్రిక, సాక్షి ఛానళ్ళలో మాత్రం టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రారంభించి ఇంటర్మీడియట్ ఫలితాలపైన తల్లిదండ్రుల్లో మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. వాస్తవానికి పెద్దలు అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు ఎప్పుడు కూడా విద్య గురించి ప్రస్తావించేటప్పుడు ఒక మాట చెప్తారు. సమాజ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అన్నీ కూడా విద్య ద్వారానే సాధ్యం అని చెప్పేసి అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, పూలే గారు లాంటి మహనీయులు చరిత్రలో చెప్పడం జరిగింది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. దేశ నిర్మాణం, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారు చేయబడుతుంది, తరగతి గదుల్లో నిర్దేశించబడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ, అటువంటి విద్యా వ్యవస్థ మీద కూడా దృష్టి పెట్టలేక ఈరోజు రాష్ట్రంలో దేశం మొత్తం మీద చూసినట్లయితే అత్యధికంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కలిగినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా నిలిచింది. కేవలం 62% మాత్రమే నిన్న ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో అయితే దానికంటే కూడా 20% ఇంకా తక్కువ ఉత్తీర్ణత వచ్చింది. దీనికి కారణం విద్యా వ్యవస్థ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని కనపడతా ఉంది. విద్యా వ్యవస్థలో పర్సంటేజీల మీద ఉన్న దృష్టి విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టల. విద్యా వ్యవస్థలో కమిషన్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు మీద పెట్టకపోవటం వల్లనే నిన్న ఇలాంటి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అధ్యాపకులు, అదేవిధంగా ప్రొఫెసర్సు, తల్లిదండ్రులు అందరూ కూడా రాష్ట్రంలో బాధపడతా ఉన్నారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేశారు. వారసత్వంగా విద్యార్థులకు ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాల పంపిణీని ఆపేశారు. ఏ కళాశాల దగ్గరికి వెళ్ళినా కూడా గేట్ల దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థుల్ని గంజాయిలకి, కొకైన్లకి అలవాటు చేయటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతోటి కళాశాలకు సెలవులిచ్చి జగన్మోహన్ రెడ్డి మీటింగులకి విద్యార్థులను తరలించి ఏ ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని చదువుకు దగ్గర చేసి చదువుకునేటువంటి ప్రయత్నం చేయాల. ఈ రోజున పేద విద్యార్థులు మొత్తం కూడా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఫెయిల్ అయ్యి విద్యార్థుల తల్లులు బాధపడతా ఉన్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. విద్యార్థి దశలో అత్యంత కీలకమైనటువంటి దశ ఇంటర్మీడియట్ దశ. ఇంటర్మీడియట్ సమయంలోనే భవిష్యత్తు ఎటు వెళ్ళాలో కూడా నిర్ణయం తీసుకునేటువంటి దశ ఇంటర్మీడియట్ దశ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో గొప్ప పేరు తీసుకొచ్చుకుంటా అని చెప్పి ప్రగల్భాలు పలికి 6 రోజులు కూడా కాకముందే ప్రజావేదిక
విధ్వంసం ద్వారా పాలన ప్రారంభించారో ప్రజావేదిక విధ్వంసం కంటే కూడా దారుణంగా విద్యా వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఓ పక్కన ప్రథమ సంవత్సరంలో 62%, ద్వితీయ సంవత్సరంలో 42% మంది విద్యార్థులు ఫెయిల్ అవటమే కాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 67% సగటు ఉత్తీర్ణతుంటే ప్రభుత్వ కళాశాలలో 20% ఇంకా తక్కువగా ఉంది. అంతేకాకుండా మధ్యాహ్నం భోజనం పథకాన్ని రద్దు చేయటం జరిగింది. దాదాపుగా ప్రభుత్వ విద్యాలయాలలో 7 లక్షల మంది చదువుకు దూరం అయ్యారంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఎక్కడా కూడా అధ్యాపకులు లేరు, ఎక్కడా కూడా మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వడం జరగలేదు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఎగరగొట్టారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7 లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని చెప్పేసి ఈ రోజున ప్రభుత్వం వెబ్సైట్లో మీరే ప్రచురించారు కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇక విశ్వవిద్యాలయాల పరిస్థితికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29వ ర్యాంకులో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 76వ ర్యాంకుకి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద ఎలాంటి దృష్టి ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్ఎస్సిలో